వార్త మనతో మాట్లాడాలి. దైవజనులు నోటికి వచ్చే ప్రతి మాట ప్రతి ఒక్క హృదయాలు గ్రహించాలి. రాత్రి ఎందుకో దేవుడు మనతో మాట్లాడాలి. దగ్గరగా వాళ్ళు చేతులు ఏమంటారు? వేగమే తీసుకుని వచ్చి ప్రభా మాకు ఎప్పటి నుంచో మందిరము కట్టినప్పటి నుంచి గంటల్లో ప్రార్థన చేసినప్పటి నుంచి రోడ్ల మీద ప్రార్థన పెట్టినప్పటి నుంచి ఈ దాసుని ప్రాంతంలో ప్రవచించడానికి మీరు ఏర్పాటు చేశారు. ఉచితమైన సేవలు ఈ కుమారుడు నా తండ్రి ఈ మందిరం వైపు ఎన్నోసార్లు వచ్చి వాక్యాన్ని బోధించారు. ఇదిగో నా తండ్రి ఇప్పుడు ఉన్నతంగా మందిరం ఎదిగిన కానించి నాయన ఈ కుమారుని యొక్క పరిచయం ఇంకా విస్తృతంగా వాడబడుతుంది. నవపదాలు డెడికేషన్ డేకి నేను కుమారు వచ్చారు. మళ్ళా ఈ ప్రత్యేకమైన మీటింగ్ కుమారించారు. వాటిని బలపరచమని అడుగుతున్నారు. మా సంఘాన్ని ప్రభావ చిన్న సంఘం అయ్యా నాయన, చిన్న సంఘాన్ని బలపరిచారు. చిన్న సంఘానికి నాయన అన్ని వసతులు ఇచ్చారు ప్రభావ. ఇక్కడ ఏది బయట నుంచి తేకుండా నాయన సౌండ్ సిస్టాన్ని దీవించారు ప్రభావ. సొంత కాలం మీద నిలబడడానికి సహాయం చేశారు. అనేక మంది దాతృత్వం కలిగిన బిడ్డలు ఇచ్చినందుకు వందనాలు. మొదటి రోజు ప్రశాంత్ గారు నాయన, రెండవ రోజు వన్విజయ గారు, రాజశేఖర్ గారు నాయన, దావిద్ రాజు గారు, నాలుగో రోజు మరి నవీన్ గారు నాయన, బిడ్డలు ఎంతో గుంపులు విప్పి దాతృత్వాన్ని కలిగి వచ్చారు. ఎవరు వెనుకబాటు లేకుండా నాయన ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు. దైవ సేవకుల కోసం సిద్ధపరిచిన ఆహారాన్ని వీటిని అందచేస్తూ ఉన్నారు. ఎవరికి సుధన లేదు ఆయన, నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే నాయన ఈ సంఘానికి మూలరాయి మీరే నా ప్రభు. మూలరాయిగా నిలబడినందుకు వందనాలు. ఘనంగా గట్టిగా పడుకుందాం. రెండు చేతులు చప్పట్లు కొడుతూ పడదాం. చూడగలిగే కరుణల ప్రభావాన్ని ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు పేరు పేరును కాచి కాపాడి మీ యొక్క కృపతో కృప చేయమని మరి మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనం మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.
ఆయన ప్రేమ విలువ కలిగినటువంటిది. ఆ ప్రేమను ఈ లోకంలో ఎవరు కూడా చూపించలేరండి. ఆయన నిన్ను ప్రేమించాలని ఆశపడతా ఉన్నారు. మనం ప్రేమించిన వాళ్ళు ఎంతసేపు ఉంటారు అంటే మన ప్రాణం ఉన్నంతసేపే ఉంటారు. లేకపోతే మనస్పర్ధలు వస్తే మనల్ని ప్రేమించిన వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోతారు. కానీ ఎవరు చేయి విడిచినా విడువని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీవు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 1వ అధ్యాయము 27-28 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండము దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారి ఆశీర్వదించబడినటువంటి వారు ఎవరు అంటే ఆదాము హవ్వలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఆదాము హవ్వల మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అని ఏం చెప్పాడు అంటే స్త్రీగా పురుషునిగా నిర్మించినటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏమని ఆశీర్వదించాడు? అక్కడ చదవమ్మా. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఫలించాలి. ఏం ఫలించాలి? ఒక చెట్టు నాటాము అంటే అది 3 సంవత్సరాలకైనా 4 సంవత్సరాలకైనా అది కాయలు కాయకపోతే ఏమంటాం? ఇది గొడ్డు చెట్టు అని చెప్పేసి తీసివేస్తాం. ఈనాడు క్రైస్తవులుగా రక్షించబడినటువంటి విశ్వాసులు, యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడినటువంటి వారు, దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడినటువంటి మనము ఎలా ఉండాలంట? ఫలింపు జీవితము. ఎక్కడ ఫలిస్తూ ఉన్నారు మనుషులు? దేనిలో ఫలిస్తూ ఉన్నారు? ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఆదాము హవ్వలను ఆశీర్వదించి పలికినటువంటి మాటలలో మొట్టమొదటి మాట ఏంటంటే ఫలింపు జీవితం. ఈనాడు ఫలింపు జీవితం ఎలా ఉంది అంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. మనం చాలా మంది ఆత్మీయంగాను ఆర్థికంగాను భౌతికంగాను ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటి అంటే వారి యొక్క జీవితం. ఎందుకంటే సరి అయినటువంటి ఫలింపు జీవితానికి తమ జీవితాలను మలచుకోవట్లేదు, ప్రభువుకి యోగ్యంగా జీవించట్లేదు, ప్రభు కొరకు నమ్మకంగా జీవించట్లేదు, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించలేనటువంటి వారిగా ఉన్నాం, ప్రభువుకి అవిధేయత చూపుతూ ఉన్నాం. అందుకనే మనలో ఫలింపు జీవితం రావట్లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఫలించి అభివృద్ధి చెందాలి. ఎట్లా అభివృద్ధి చెందుతావు? యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది, చూడాలి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన ఎడల
నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీ నీతికి నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. మొదట నీ స్థితి కొంచెముగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందెదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. పాడండి. దామానందమే ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు వర్ధిల్లాలి, నీ జీవితంలో అభివృద్ధి కనబడాలి, ఆశీర్వాదం నీ వెంట రావాలి అంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలి? ఆశీర్వాదం వెతుకుతూ ఉన్నాం. ఎక్కడ దొరికింది? ఎక్కడ దొరుకుద్దమ్మా? మనం పొట్లలోకి వెళ్ళి తెచ్చుకునేదా? కాదు. ఈ ఆశీర్వాదం దొరకాలి అంటే నీవు దేవుని ఏం చేయాలంట? జాగ్రత్తగా వెతకాలి. ఆయన సన్నిధిలో యథార్థవంతులుగా మనం ఉండాలి. ఎలా ఉంటున్నాం? యథార్థవంతులమా మనం? యథార్థవంతులను దేవుడు బలపరచుటకై తన కనుదృష్టి అంతా కూడా లోకమంతటా సంచారం చేస్తున్నదంట. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు ఆశీర్వదించబడాలి. నిన్ను ప్రేమించే దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు. ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఆశీర్వాదం నిన్ను వృద్ధిలోనికి తీసుకొని రావాలి, మహా అభివృద్ధిలోనికి నువ్వు రావాలి. ఆశీర్వదించి వృద్ధి చెందాలి అనేది దేవుడు వాక్యం మాట్లాడుతుంది. అందుకని వృద్ధి రావాలి అంటే, అభివృద్ధి రావాలి అంటే, మన మీద దేవుడు శ్రద్ధ నిలపాలి అంటే ఏం చేయాలంట? వారమంతా సినిమా చూడండి, వారమంతా సీరియల్ చూడండి. చెల్లి దొరికితే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకటే చూడండి. చాటింగ్లు, ముఖ పుస్తకాలు ఏమైపోయినాయి? ముఖ పుస్తకాలు ఏంటి అమ్మాయి? ఫేస్బుక్లు ఏంటి? తెలుగులో ఫేస్బుక్ ఏమంటారు తెలుసా? ముఖ పుస్తకం అంటారు. ఈ ముఖం ఆ ముఖం చూడదు, ఈ ముఖం ఏమో తెలియదు. హాయ్, హలో, హౌ ఆర్ యు? నీవు లేనిదే నేను లేను, నీకోసమే నేను బ్రతుకుతున్నాను, ఈ ఆఖరి శ్వాస వరకు నువ్వు సచ్చినా బ్రతికినా నేను నిన్ను మర్చిపోను. ఇలాంటి ముఖ పుస్తకాలలో కాలం గడుపుతా ఉన్నా. దేవుని సన్నిధిని గడుపటలేదు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే అనుభవంలోనికి రావట్లేదు. ఈ శాపగ్రస్తమైనటువంటి అనుభవంలో నుంచి పరిశుద్ధమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి ప్రభు యొక్క మార్గంలోనికి వచ్చి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభు పాదాలు పట్టుకుంటే నీవు వృద్ధిలోనికి వస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో చిక్కుకొని ఈ ముఖ పుస్తకాల పరిచయాలు పెంచుకొని ఈనాడు అనేక జీవితాలు, అనేక కుటుంబాలు మానసిక వేదనను అనుభవిస్తూ పిల్లలు అనాథలైపోయి ఒకరినొకరు చంపుకొని హత్యలు చేసుకొని జైలు పాలైపోయి కుటుంబాలు దిక్కు మొక్కు లేకుండా. కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి పాపం. ఈనాడు నీవు దేవుని మందిరంలో రక్షణ పొంది దేవుని సహవాసానికి వస్తూ సహవాసములో స్థిరముగా ఉంటున్నటువంటి నీవు ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే నీ అంతరంగములో ఉన్నటువంటి పాపము. అందుకనే దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీవు జాగ్రత్తగా వెతికిన ఎడల, నీవు యథార్థవంతుడమైన ఎడల నీవు పవిత్రుడవు. పరిశుద్ధులు ఎవరన్నా ఉన్నారా? చాలా మంది అంటారు, తెచ్చుకొచ్చేవారు, అమ్మో ఆమె అంటే పరిశుద్ధురాలేమ్మా, మేము ఏంటంటే పాపాత్మ, మేమే పాపిని అనుకో,
దేవుడు నిన్ను పాపిగా ఉండడానికి ఈ లోకములోనికి నిన్ను తీసుకురాలేదు. నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ యేసుక్రీస్తు యొక్క మాదిరిని ఈ లోకానికి చూపించడానికి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నీవు సిద్ధపడి ఉండాలి. పవిత్రతను కోరుకుంటున్నాడు. ఈనాడు పరిశుద్ధతను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధత ఎక్కడ దొరుకుతుందా? ఎక్కడన్నా దొరుకుతుందా? మన జీవితంలో ఉందా పరిశుద్ధత అనేది? ఎక్కడ ఉందమ్మా? దేవుని యొక్క నీవు పవిత్రుడవై యథార్థవంతుని ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి తగినట్టుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరన్నా శ్రద్ధ పెడతారా మన మీద? ఎవరన్నా పెడతారా? ఎవరు మన మీద శ్రద్ధ పెట్టేవారు లేరు. ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయనే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ మీద శ్రద్ధ పెట్టాలి. వినాలి. వెనకున్నోళ్ళు చెల్లి చూడవాకండి, వినండి. అవి మామూలే, రోజు వచ్చి వినండి. దేవుని మాటలు వినండి. దేవుని వాక్యాన్ని తెలుసుకోండి. మీ హృదయాలను ప్రభువుకు అప్పగించండి. మీ జీవితాల్లో నెమ్మది వస్తుంది. మీరు అభివృద్ధి చెందుతారు. అనేకులకు దీవెనకరముగా ఆశీర్వాదకరంగా మీరు నిలబడతారు. మీరు వస్తుంటే ప్రతి వారు చెయ్యెత్తి నమస్కారం చేసే విధంగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ మీద శ్రద్ధ పెడుతూ ఉన్నాడు. ఎవరన్నా శ్రద్ధ పెడుతూ ఉన్నారా? ఈ లోకంలో ఎవరు కూడా శ్రద్ధ పెట్టరు. తల్లిదండ్రులు పిల్లల మీద శ్రద్ధ పెడుతున్నారు. ఎంత శ్రద్ధ? మేము పడిన కష్టం ఎవరు పడకూడదంట? చెప్పరేమమ్మా మీరు? మా పిల్లలు పడకూడదు. మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు. మేము పడిన బాధలు మా పిల్లలు పడకూడదు. మా యొక్క కష్టాన్ని, మా దరిద్రతను, మా పేదరికాన్ని నా పిల్లలు అనుభవించకూడదు. వారు గొప్పవారుగా కావాలి అని ఆ తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టి కాలేజీకి పంపిస్తే ఇక్కడ కూర్చొని నిద్రపోతా ఉన్నా. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓ యవన బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు ఇది నా కోసమే నువ్వు ఇక్కడ కూర్చొని వింటే నీ జీవితం బాగుపడుతుంది. అందుకనే తల్లిదండ్రులు పెట్టిన శ్రద్ధ కంటే, బంధుమిత్రులు పెట్టిన శ్రద్ధ కంటే, టీచర్లు పెట్టిన శ్రద్ధ కంటే, ఈ లోకంలో ఉన్న మనుషులు పెట్టిన శ్రద్ధ కంటే ఆ దేవాతి దేవుడు నీ మీద శ్రద్ధ పెట్టడం అది గొప్ప ధన్యత. దేవుడి సభలు కొట్టు సరిగ్గా. నీ మీద శ్రద్ధ పెట్టేవాడు దేవుడు. ఈ లోకంలో ఎవడు శ్రద్ధ పెట్టడు. అందరూ శ్రద్ధ పెట్టినట్టు నటిస్తారు. నువ్వంటే అది ఇది అంటాడు, కానీ ఎవరికి శ్రద్ధ లేదు. కానీ దేవాతి దేవుడు నీ మీద శ్రద్ధ పెట్టడానికి కారణం ఉంది. ఒకే ఒకటి, అదేంటంటే నిన్ను తన రూపములో చేసుకున్నాడు. అందుకనే ఈరోజు దేవుడు ఆయన నీ యందు శ్రద్ధను పెట్టి నిన్ను నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు కదా, నా ఇల్లు ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, నా కొడుకు ఇలా ఉండాలి, నా కూతురు ఇలా ఉండాలి, మా సంఘం ఇలా ఉండాలని నువ్వు అనుకుంటావే, ఆ స్థితిలో నిన్ను నిలబెట్టగలిగినటువంటి వాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన తల్లి, ఓ అక్క, ఓ చెల్లి, ఓ తమ్ముడా, ఓ యవనస్తుడా, ఓ కూతురా, ఓ అక్క, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటను జాగ్రత్తగా విను. ఇప్పుడైనా నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వచ్చి యథార్థవంతుడిగా, పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా ఆయన సన్నిధికి వచ్చాడని బతిమలాడుకుంటే ఆయన నిన్ను శ్రద్ధ పెట్టి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధల చేసి నీ యొక్క అభివృద్ధి కొంచెము ఉండినను తుదకు నిన్ను మహా అభివృద్ధి చేయగలిగిన దేవుడు మన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి అభివృద్ధిలోనికి దేవుడు నిన్ను నడిపించాలని ఈ ఆశీర్వాద పండుగలు, నీ ప్రార్థన పండుగలు, ఈ ఆశీర్వాదం అనే అంశం మీద దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆశీర్వాదం నీకు కావాలి అంటే నువ్వేం చేయాలంట?
శ్రద్ధ పెట్టుకొని దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి ఇక నుంచైనా నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా నిలబడితే నీవు ఆశీర్వాదంలోనికి వస్తావు. అదే ఆదికాండము 37వ అధ్యాయము ఓకే సారీ ఆదికాండం 37వ అధ్యాయము యాకోబు అక్కడ ప్రార్థన చేస్తాడు చూడండి. 27వ అధ్యాయం అనుకుంటాను. రాత్రంతా ప్రార్థన చేసి 27:4 చదవండి. ఓకే. నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను. ఓకే చదవండి. వెళ్దాం, ఆశీర్వాదం గురించి వెళ్దాం, తర్వాత ముందుకెళ్ళాలి. నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను నాకు ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఎవరికి చెప్తున్నారు? ఇస్సాకు యాషావుతో చెప్తున్నాడు. ఏమని? నా ముద్దుల కుమారుడా. ఒక సామెత ఉంది, తండ్రికి పెద్ద కొడుకు అంటే ఇష్టం, తల్లికి చిన్న కొడుకు అంటే ఇష్టం, నడుపు కొడుకు ఏమైపోవాలి? అంతే కదా అని అంటారు చాలా మంది. కానీ దేవుని వాక్యం కూడా చూడండి, తండ్రికి పెద్ద కొడుకు ఇష్టం అంట. ఎందుకు? తన యవ్వన కాలంలో పుట్టిన కుమారుడు కాబట్టి, ప్రథమ సంతానం కాబట్టి ఆ కుమారుడిని తండ్రి ఇష్టపడతాడంట. తల్లి చిన్న కుమారుడిని గారాబం చేస్తున్నాడు. ఇప్పుడు ఆశీర్వాదాలు కావాలి ఎవరికి? ఇస్సాకు చెప్తున్నాడు, నానా కుమారుడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. మనం ముసలు అంటుంటారు చాలా మంది, సత్యమందు అరే నోరా నేను ఆశీర్వదించి బంగారు వజ్రాలు వైడూర్యాలు మనులు మాణిక్యాలు ఎక్కడున్నాయో దాచిపెట్టినవి నీకు చెప్తాను అన్నారు అనుకోండి. ఏం చేస్తారు? అందరికంటే ముందే వెళ్ళి లైన్లో కూర్చుంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క దయ పొందినటువంటి వ్యక్తి ఇస్సాకు అనే వ్యక్తి దేవుని కృప చేత, దేవుని యొక్క వరం చేత పుట్టినటువంటి వాడు. ఇస్సాకు అనే పేరుకి అర్థం ఏంటి అంటే నవ్వు. ఏంటిది? నవ్వు. అలాంటి వ్యక్తి జీవితం ఒకసారి ఆయన కరువు కాలంలో ఎటువంటి విత్తనాలు చల్లకుండా 100% పంటను తీశాడు. ఎలాగా? దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి. అయితే అలాంటి వ్యక్తి తన చూపు మందగించినప్పుడు తన కుమారులను ఆశీర్వదించాలని, పెద్ద కుమారుణ్ణి ఆశీర్వదించాలని ఆయన చెప్పాడు, నానా నువ్వు వేటకు వెళ్ళి ఒక మంచి మాంసం తీసుకొని నా కొరకు సిద్ధపరచు, నేను తిని తృప్తిగా తిని నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. తల్లి ఏం చేసింది? చాలా మంది అంటారు తండ్రికి ఉన్న ప్రేమ తల్లికి ఉంటుందా? పాట పాడు. తల్లి కుందునా తండ్రి కుందునా పాడండి. బాగా తల్లి కుండునా తండ్రి కుండునా ఈ ప్రేమ ఎలాంటిదంటే, చిన్న కొడుకు అంటే ఎవరికి ఇష్టం? తల్లికి ఇష్టం. తల్లి ఆలోచన చేసింది, నా చిన్న కుమారుడు పెద్ద కుమారుడికి ఆశీర్వాదాలు ఇస్తే నా చిన్న కుమారుడు ఎప్పుడు దాసుడిగా ఉండాలి, కాబట్టి అలా జరగకూడదు అని చెప్పి చిన్న కుమారుని పిలిచి, నానా నువ్వు పని చేయి, మన యొక్క మేకల మందులోకి వెళ్ళి మంచి మేకలు చూసి దాన్ని తీసుకున్నాడు. దాని తోలు తీసుకొని వచ్చిన తర్వాత ఆ తోలు రోగములన్నింటినీ కూడా చేతులకు కట్టేసింది. చాలామంది భార్య వంట ఇష్టపడతారా? ఇష్టపడరా? పోనీ ఒకరోజు ఒక ఉదాహరణ చెప్తాను. భార్య
వంట చేసేటప్పుడు ఉప్పు ఎక్కువ వేసింది అనుకోండి, భర్తను అడిగింది ఏమయ్యా వంట బాగుందా అని. నీ చేతి వంట అమృతం అంటాడు. ఎందుకు? నీ చేతి వంట అమృతం అంటాడు. ఎందుకంటే కష్టం ఉంది అంటే ఏడాదిగిద్దు, ఏడ గొడవ పడిద్దు, ఈ బాధంతా ఎందుకు లేని బాగుందిలే అని ఆ ఉప్పు ఎక్కువైనా అన్నంలో కొంచెం తక్కువ కలుపుకొని ఏం పొడి కలుపుకొని తింటున్నావే, కలుపుకో దూరక అని అనుకోండి. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. అయితే ఈ తల్లి ఎవరు? ఇస్సాకు భార్య ఎవరు? చెప్పండి అమ్మా. రిబ్కా గారు ఏం చేసింది? సూపర్గా మేకపోతు మాంసాన్ని అడవి నుంచి తెచ్చిన మాంసంలాగా మసాలాలు గిసాలు వేసి రుచిలో ఆయనను కలిపేసింది. ఎవరిని? ఇస్సాకు. తినేశాడు. డాడీ నీ కొరకు భోజనం తీసుకొచ్చాను, నన్ను ఆశీర్వదించాను. గొంతేమో యాకోబుది, చేతులేమో వేషధారి ఓ వేషధారి అని ఒక దైవజనుడు చక్కగా పాట రాశాడు. స్వరమేమో యాకోబుది, చేతులేమో ఏశావుది అని. ఆ దైవజనుడు ఈ మధ్య కాలంలో చనిపోయాడు. ఆ దైవజనుడు చాలా మంచిగా రాశాడు ఆ పాటను. ఎందుకంటే ఏశావు యాకోబుల యొక్క ఆ వృత్తాంతాన్ని అంతా కూడా పాట రూపంలో రాశాడు ఆయన. ప్రియమైనటువంటి వారులారా, తల్లి ఆ వంటకాన్ని ఆ యొక్క భర్తకి చాలా రుచికరంగా చేసి ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరికి ఇచ్చేసింది? యాకోబు వెళ్ళి తీసుకొని వచ్చేసింది. తర్వాత ఏశావు వచ్చి అడుగుతా ఉన్నాడు, ఏమని? డాడీ నానా నాకు ఒక ఆశీర్వాదమైన మిగిలించు, నన్ను ఆశీర్వదించు అంటే ఏమంటాడు? ఎప్పుడో ఆశీర్వదించాను నాన్న, నువ్వు రాలేదు, నా కాడ మిగిలి ఉన్న ఒకే ఒక ఆశీర్వాదం, నీ తమ్మునికి నువ్వు. ప్రియమైనటువంటి వారులరా, ఈనాడు మనం ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే మనం సరి అయినటువంటి సమయంలో దేవుని సన్నిధిలో స్పందించకపోవడం. ఈనాడు మనం వేటికి ఆశపడుతూ ఉన్నాము అంటే లోక సంబంధమైనటువంటి ఆహార పదార్థాలకి, లోక సంబంధమైన ఆశలకి, శరీరాశ, నేత్రాశ, జీవకుడమ్మము అనే ఆ కమ్మని మంటల మాధుర్యంలో మనం చిక్కుకొని దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం. ఈనాడు అనేక అన్యులు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇస్సాకును ఆశీర్వదించినప్పుడు ఆ ఇస్సాకు యాకోబును ఆశీర్వదించినప్పుడు ఆ వ్యక్తి తన అన్న చంపుతాడని భయపడి పారిపోతూ ఆ 37వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. దేవా నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను. ఒక నరుడు తెల్లవారు వరకు దేవునితో పెనుగులాడెను అనే మాట రాయబడి ఉంటుంది. కాబట్టి దొంగతనంగా ఆశీర్వాదాలు పొందుకొని దేవుని సన్నిధిలో పోరాటం చేసుకుంటాను. ఈనాడు నీవు నేను ఆశీర్వదించబడాలి అంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనం పెనుగులాట చేయాలి. ఎవరి పాదాలు పట్టుకున్నాడు? ఆయన దర్శనములో వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుని మందిరంలో మనం ఉండటం కూడా ఏంటిదంటమ్మా? భలే చెప్తారన్నా. ఒకటే పాపం, ఎప్పుడు చూసినా పాపము ఒప్పుకోండి. అసలు ప్రసంగానికి కూర్చోబెడితే 2 గంటలైతో 3 గంటలైతో కాళ్ళు నొప్పులు, తిమ్ముర్లు, బీపీ, షుగరు, ఆఖరికి అల్లాడిపోతున్నాం. ప్రసంగం ఏమో, నా జీవితం ఏమో అన్నట్టుగా మనం దేవుని మందిరాన్ని చూడటం చేస్తాం. కానీ దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, తన జీవితంలో ఒకే ఒక కోరిక దేవుని కోరుకుంటున్నాడు. ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక.
యేసులాగా ఉండాలని, యేసులాగా నడవాలని, యేసులాగా ఉండాలని, యేసులాగా నడవాలని, నిలవాలని, గెలవాలని, నడవాలని, నిలవాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిగా, ఇదే నా కోరిక. ఇంత బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని, ఇంత బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని, సింహాసనం పైకెగసి కూర్చోవాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక భక్తుని కోరిక ఎలా ఉంది, మన కోరిక ఎలా ఉంది? ఆమేనంటే దావీదు భక్తుడు అంటున్నాడు, నీ మందిర ఆవరణంలో ఒక్కరోజు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అందుకనే పరిగెడతాను దేవుని సన్నిధికి. నా డ్యూటీకి ఆలస్యం అయితేనేమో కానీ ప్రార్థనకు మాత్రం ఆలస్యం అవుతుంది. మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ప్రారంభ ప్రార్థన నుంచి ఎండింగ్ దాకా ఏదో ఒక అరగంట సమయాలు తప్ప మ్యాక్సిమం. ఎందుకంటే దేవుని సన్నిధిలోనే మనకు ఆశీర్వాదం. నేను ఒకటే కోరుకుంటున్నాను అంటున్నాడు దావీదు భక్తుడు. ఎక్కడ ఉండాలంట మన కుటుంబం? ఎక్కడ ఉండాలమ్మా? మరి మన పిల్లలు ఏం చేస్తున్నారు మనం గమనిస్తున్నామా? ఆదివారం వచ్చేసరికి చంపదెబ్బ ఒకటైనా కొట్టి బైబిల్ ఇచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలి? ఎక్కడ కూర్చోబెడతారమ్మా? మరి వస్తారా? అందుకే అంటున్నాడు, చిన్నలనేమి పెద్దలనేమి సన్యపానము పుచ్చుకునే పిల్లల నుండి మొదలుకొని ప్రతి ఒక్కరు వచ్చి ఉపవాసము సాగించారు. ఎక్కడ? నినివే పట్టణంలో. కాబట్టి మందిరంలోనికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఈనాడు దావీదు భక్తుడు అడుగుతూ ఉన్నాడు, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించయ్యా అని అడుగుతున్నావు. ఈ రాత్రి నువ్వు అడుగుతావా? నువ్వు అడుగు. నీ భర్తను నువ్వేం చేయాలి? అయ్యా మందిరానికి వెళ్తాం రండి, చాలా మంచిది. నీ పనులు ఎన్ని ఉన్నా సరే ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం చేద్దాం? అమ్మా ఏం చేద్దాం? ఎవరు చేద్దాం? నువ్వే అక్క అద్దాలు పెట్టుకున్నాక నువ్వే ఎవరు చెక్క? మరి కుడికి నిర్దేస్తున్నావు, జాగ్రత్త. కొనకొద్దు. ఈ రోజు నుంచి అయినా మనం ఏం చేయాలి? నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు ఎక్కడ ఉండాలని నేర్పించుకోవాలి? ఎక్కడ ఉండాలమ్మా? దేవుని మందిరం ఫస్ట్. మందిరానికి వచ్చినప్పుడు కూడా ఏం చేయాలంట? క్రమంగా ఉండడం మన పిల్లలకు నేర్పించాలి. ప్రార్థన చేయడం నేర్పించాలి. మోకాలుని ప్రార్థించడం నేర్పించాలి. అయ్యగారు చెప్పే ప్రసంగాన్ని శ్రద్ధగా వినేటట్టుగా చేయాలి. అందుకని నిత్యోపదేశకాండం 6వ వచనంలో అక్కడ అంటాడు, నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ ఇంట లేచినప్పుడు, నడుచున్నప్పుడు, త్రోవలో ఉన్నప్పుడు దేవుని మాటలను గురించి మాట్లాడాలి. వాటిని నీ కన్నులకు భాషికముగా, నీ చేతులకు కట్టుకోవాలి, ఈ గౌనుల మీద రాయాలి. ఆ విధమైనటువంటి స్థితిలో మనము ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రాత్రి దావీదు భక్తుడు ఎలాగైతే ఒక తీర్మానం చేసుకున్నాడో, అయ్యా దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని
ఆశీర్వదించుము అన్నాడు. ఈ రాత్రి మనం కూడా ఒక తీర్మానం చేసుకున్నాం. దావీదు భక్తుడు ఎలాగైతే దీవించబడ్డాడో, ఎలాగైతే దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లాడో మనందరికీ తెలుసు. కాబట్టి తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన మహాచక్రవర్తిగా మార్చబడ్డాడు. దావీదు మహారాజుగా పిలువబడ్డాడు. ఇంకొన్ని మాటలు మనం ముందుకు వెళ్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువు. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. అతడు వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి విని మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండనిమ్మని దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తెప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యబ్బేజు అంటే ఏమని అర్థం? వేదన పుత్రుడు. ఈ యబ్బేజు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, నాకు ఏ కీడు రాకుండా ఆ కీడులో నుండి నన్ను అని అతడు మనవి చేయగా, అతడు మనవి చేసిన దానిని ఆయన అతనికి దయచేసెను. ప్రార్థన ఆలకించు. మన దేవుడు ఎవరమ్మా? మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టు నీవు కాదు అని మాట్లాడే దేవుడు, నీ మొరను వినే దేవుడు, చెవులుండి వినే దేవుడు. నీ ప్రార్థనను విననేరకుండానట్లు ఆయన చెవులు మందము. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంకా ఎన్ని రోజులు నువ్వు వేదన పడతావు? నేను దీవించబడట్లేదు అని యబ్బేజు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నీవు నన్ను ఆశీర్వదించు అని. ఈరోజు నువ్వు అడుగుతున్నావా? ప్రభువా, నా భర్తను ఆశీర్వదించయ్యా, నా భార్యను ఆశీర్వదించయ్యా, మాకు ఏ కీడు రాకుండా మమ్మలను తప్పించయ్యా, చల్లని ఆయుష్ను ఆరోగ్యమును మాకు దయచేయి ప్రభువా అని ఏమన్నా అడుగుతున్నావా? ఏమి అడగ. మనకు రోగం వచ్చినప్పుడే యేసయ్య, మనకు బాధ వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడే యేసయ్య గుర్తుకు వస్తాడు. ఎలాగ నీవు ఆశీర్వదించబడతావు? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఓ అక్క, వచ్చేయండి, ఓ తమ్ముడా, ఓ అన్న. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుడి గురించి వింటూ ఉన్నాడు. ఈ రాత్రి నీవు ఎవరైనా కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారు నీతో మాట్లాడుతున్నాడు. జాతి, కులము, మతము, భేదము, ఏ వర్గము, డినామినేషన్స్ భేదం లేకుండా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నేను నిన్ను ఆశీర్వదించే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆశీర్వదించబడాలి, నీ స్థితి మారాలి అంటే, నీ గతి మారాలి అంటే, నీ కుటుంబ పరిస్థితిని మార్చాలి అంటే ఒక యేసయ్యకు మాత్రమే సాధ్యం. అందుకని ఇక్కడ యబ్బేజు ఆ దేవుని గురించి విన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విన్నాడు. ఆయన మొదలుపెట్టాడు, ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచు. ఏ హద్దులమ్మా? గీతలు తీసుకుంటాను. కొడతా అన్నదమ్ములమే, నీ ఇంటి కొడి నా ఇంట్లోకి, నీ ఇంట మీద వాళ్ళ కాకి నా ఇంటి మీద ఎండ తీసుకొని వెళ్ళిపోతావా?
మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటిలో కలవవలయునురా. తీసుకొని పోలేవు పుచిక పుల్లైన సంపాదన ఇలా వదలవలయునురా. ఏమైనా తీసుకుపోతావా? అయితే ఈ రాత్రి దేవుని సంఘంలో ప్రభువా నన్ను ఆశీర్వదించు. భూ సంబంధమైన ఆశీర్వాదం కంటే పర సంబంధమైన ఆశీర్వాదముతో నన్ను నింపు. అందుకనే ద్వితీయోపదేశకాండములో 7వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ నీవు నిన్ను ప్రేమించి ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేసి నిన్ను అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీకిచ్చదనని ప్రమాణము చేసిన దేశములో దేశంలో నీ గర్భఫలమును నీ గర్భఫలము నీ భూఫలము. చాలండి చాలా. మన గర్భఫలం ఎక్కడ ఉండాలంట? వాగ్దాన దేశం. ఏ దేశం అండి? వాగ్దాన దేశం ఏడుంది? ఈ దోశలకుల రేకుల పాడులోనే ఉంది. ఈ చర్చిలో కూర్చొని నిద్రపెట్టాల కారణమే ఉంది. ఎక్కడ ఉందమ్మా వాగ్దాన దేశం? ఎక్కడ ఉంది? పరలోకం. ఈ పరలోకానికి మన పిల్లలు వెళ్ళాలా ఉందా? అయితే మన పిల్లలు ఎలాంటి వాళ్ళంట? దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది? ఏ మనుష్యుడు నశింపక ప్రతి వాడు నిత్య జీవం పొందినట్లు ఆయన ఏం చేస్తున్నాడంట? దీర్ఘశాంతం గలవాడై తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ. మనమేమంటున్నాం? మా యేసు ప్రభువుని నమ్ముకోండి అమ్మా, యేసయ్య నిత్య జీవం ఇస్తాడమ్మా, మనకు మన పిల్లలకి పరలోక రాజ్యం ఇస్తాడమ్మా అంటే మనమేమంటున్నాం? ఏందన్నా మరి చెప్తావు? ఇప్పుడు మేము వయసు పిల్లలు, వయసు మేము ఎప్పుడు దేవుని నమ్ముకుంటామో తెలుసా? సోడా బుడ్డి అద్దాలు వచ్చి, చేతికి కర్ర వచ్చి, నోట్లో ఉన్న పళ్ళని ఊడిపోయి అప్పుడు వస్తానంటావా? అప్పుడు నీ దేహం దేవునికి అవసరం లేదు. ఓ యమనుడా, ఓ యమనసురాలా, ఓ అక్క, ఓ చెల్లి, ఓ తమ్ముడా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు వాగ్దాన దేశమైన పరలోకము సంతరించుకోవాలంటే నీవు నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి. దావీదు భక్తుడు అన్నట్టుగా, అయ్యా నీవు దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించమని అడిగాడే. అలాగ మన పిల్లలు పరలోక రాజ్యము స్వతంత్రించుకోవాలని మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన పిల్లల్ని గొప్పవారిగా చేయాలి. మన పిల్లలు ప్రభువునందు ఆత్మీయ Radhi
ముందున్న మా అవును ప్రభా, ఎన్నో విషయాలు మీ దారి తెలుపుతున్నాం ప్రభా. మాతో కూడా మీ నాయన అనేక రీతులుగా యథార్థంగా నాకు మాకు తెలియవలసినందుకు వందనాలు. అవి తెలుసుకుని ఒప్పుకొని సన్నిధిలోనైనా ఎక్కడిచ్చైనా పవిత్రంగా జీవించే కృప మాకు అనుగ్రహించండి. యథార్థమైన జీవితాలు మాకు దయచేయాలి. నీ వైపు ఎదురు చూసే మనసు మాకు దయచేయాలి. అయా నేను ఎదిగే మనసును మాకు దయచేయాలి. మా సూట్లు, ఆలోచనలు, తలంపులు, మాటలు, క్రియలు అన్నింటిలో కూడా నేను పవిత్రమైన జీవితాన్ని మాకు దయచేయాలి. చిన్న వాక్యాన్ని మరి నేను భద్రపరిచి ఇంకా జరగనటువంటి 4 రోజుల్లో కూడా నేను కనికరాన్ని దాసులారా మాట్లాడి చూపించి మాతో మాట్లాడమని ఈ దినకాలమైన వాక్యాలు మా జీవితాన్ని అనుభవించుకునే కృపను దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.